సోమవారం అంటే శివునికి చాలా ఇష్టమైతే అమావాస్యనాడు శివుడిని పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇక సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు. శివారాధనకు అమావాస్య చాలా విశిష్టమైనది. ఈ సోమవతి అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇంతటి పవిత్రమైన సోమవతి అమావాస్య నాడు కొన్ని పొరపాటులను అస్సలు చేయకూడదు. అమావాస్యనాడు చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితంలో పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున చేయకూడని పనులు ఏమిటి, అలాగే ఎలాంటి పరిహారాలను పాటించడం వల్ల మీ కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించండి. ఈ రోజు చేసే శివ పూజలకు అనంతకోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఈ సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటం ముందు నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించి శివుని ముందు దీపారాధన చేయండి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో అలాంటి కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఇలా ఉదయం పూజ చేసి మరల సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపం వెలిగించండి. సోమవతి అమావాస్య రోజున ఈ దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ సోమవతి అమావాస్యనాడు రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉక్కుతో దిష్టి తీసుకుంటే ఆ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి. అమావాస్యనాడు చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి. అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది. అలాగే అమావాస్యనాడు పొరపాటున కూడా తలకు నూనె రాసుకోకూడదు. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోకూడదు. అలాగే కొత్త పనులను ప్రారంభించకూడదు. బోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. మరీ ముఖ్యంగా అమావాస్య రోజున రాత్రి సమయంలో చిన్న పిల్లలను బయటకు తీసుకురాకూడదు. అమావాస్య రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలాగే అమావాస్య రోజున మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఇది మీ ఇంటి దరిద్రానికి దారితీస్తుంది. ఎరుపు వస్త్రం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కాబట్టి ఈ అమావాస్య నాడు మీ బీరువాలో ఒక ఎరుపు వస్త్రాన్ని పెట్టుకోండి. సోమవతి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అమావాస్య రోజున ఎక్కువగా బ్రహ్మశక్తులు భూమిపై సంచరిస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య రోజున నీటిలో కొంచెం కలుపులు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులని తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపైన ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. మీరు వారు లక్ష్మి రూపంగా భావిస్తారు. అవ్వాలంటే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గులాబీ పువ్వు అలాగే పసుపు కుంకుమలను తీసుకుని మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం దగ్గర పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని తరువాత వీటన్నింటిని తీసి ఒక చిన్న కవర్లో కట్టి మీ బీరువాలో ఒక మూలన పెట్టుకోండి. సోమవతి అమావాస్యనాడు ఇలా చేస్తే మీ ఇంటి నిండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది. అమావాస్య రోజున తెలిసి కాని తెలియక కాని ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. అమావాస్య రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో దరిద్రం వెంటాడుతుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. గుమ్మం ముందు గుమ్మడికాయలు కట్టడం వల్ల మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. అమావాస్య రోజున తప్పకుండా మీరు వారు శుభ్రం చేసుకోవాలి. మీరు ఆ తలుపులను శుభ్రం చేసి మీరు మాపైన స్వస్తికు గుర్తును గీయండి. ఇలా వేస్తే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున బియ్యం వస్తువులను కొనడం వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుంది. అలాగే మాంసాన్ని తినకూడదు. అమావాస్య రోజున మాంసాహారాన్ని రుచి చూస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు. అమావాస్య రోజున రాత్రి సమయంలో 5 లవంగాలను తీసుకుని వాటిమీద కొంచెం నెయ్యి వేసి ఆ లవంగాలను కాల్చండి. ఈ లవంగాల నుండి వచ్చిన పొగను మీ ఇల్లంతా వేయండి. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లోనే భోజనం చేయాలి. బయట కాని వేరొకరి ఇంట్లో కాని అస్సలు భోజనం చేయకూడదు. అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ కాలికి నల్ల దారాన్ని కట్టుకోండి. కాలికి నల్ల దారం కట్టుకోవడం వల్ల డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అలాగే అమావాస్య రోజున ఒక యూనిటీ వస్త్రంలో 5 మిరియాలను వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి. గుమ్మం ముందు మిరియాల మూటలు కడితే మీ ఇంటికున్న దరిద్రం పోయి డబ్బు పరంధా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. జాతకంలో పితృదోషాలు ఉంటే ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు 11 సార్లు ప్రదక్షిణాలు చేయండి.
మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, పోట్లాడటం వంటివి అసలు చేయకూడదు. అమావాస్య రోజున శుభకార్యాలు నిర్వహించకూడదు. అమావాస్యనాడు పేదలకు దానం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలాన్ని ప్రార్థిస్తుంది. అమావాస్య రోజున దుర్గా స్తోత్రాన్ని చదివితే దుర్గమ్మ ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ఏది చేసినా చేయకపోయినా సోమవతి అమావాస్య కథలు మాత్రం ఖచ్చితంగా వినండి. సోమవతి అమావాస్య కథను వినడం వల్ల జన్మజన్మల పాపాలను తొలగిపోయి శివానుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.